బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట అయితే గాడిలో పడినట్టుగానే కనిపిస్తోంది. 2 వారాలు అయితే హౌస్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి బయటకు కూడా వచ్చేసారు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకళ్ళ గురించి మాత్రం ఎందుకో ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అని అయితే అనిపించింది. ఆవిడెవరో కాదు, కిరాక్ సీత. నిజంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో, ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్లో సీత పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంతో అద్భుతంగా ఆడుతోంది, ఎంతో అద్భుతంగా ఫైట్ చేస్తోంది. తన టీం కోసం, తన కోసం, తనకంటూ ఒక ఇండివిజువల్ గుర్తింపు కోసం సీత అయితే పోరాడుతూ ఉంది. ప్రతి టాస్క్లో కూడా ప్రాణం పెట్టి ఆడుతోంది. ఆ విషయాన్ని అయితే నాగార్జున గారు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. కిరాక్ సీత చాలా అంటే చాలా అద్భుతంగా ఆడింది అని చెప్పారు. ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది, మింగిల్ అవుతుంది. ఎక్కడా కూడా లూజ్ వర్డ్స్ కావచ్చు, లేకపోతే ఒకళ్ళ మధ్యలో ఒకరికి చిచ్చు పెట్టాలని కావచ్చు, అలాంటివి ఏవీ లేకుండా తాను ఏదైతే నమ్మిందో, తన మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో అవన్నీ చేసుకుంటూ పోతుంది. అంటే ఒకప్పుడు మనకి ముందు రోజు ఒకసారి నామినేషన్స్లో ఒకసారి ఒక మాట వాడి ఉన్నదనమాట. 100 మంది ఒకటి చెప్పినా కానీ నా మనసుకి ఏది రైట్ అనిపిస్తే నేను అదే చేస్తాను అని చెప్పి. అది మనకి ఆదివారం ఎపిసోడ్లో కూడా మనకి చూపించింది. సీత ఏదైతే చెప్పిందో అదే చేసింది అనమాట. అంటే ఆదిత్యాన్ని కావచ్చు, అలాగే శేఖర్ భాషను ఇద్దరిని నుంచోబెట్టి పోల్దండలేసి అందరూ కూడా ఆదిత్యకి సపోర్ట్ చేసి శేఖర్ భాషను ఎలిమినేట్ చేయమని చెప్తే, సీత మాత్రం తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా శేఖర్ భాషకి వేసి, శేఖర్ భాష హౌస్లో లేకపోతే నేను ఈ హౌస్ను ఊహించుకోలేను అంటూ శేఖర్ భాషకి వేసింది. అంటే తాను నమ్మినట్లుగానే వ్యక్తపరిచింది అనమాట. 10 మంది ఒక దారిలో వెళ్తున్నారని చెప్పి తాను కూడా అదే దారిలో వెళ్ళే టైప్ కాదు అని చెప్పి రీసెంట్గా అయితే రుజువు చేసుకుంది. అయితే నేను ఆదివారం ఎపిసోడ్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఫన్నీ టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. శక్తి టీం అలాగే వర్సెస్ కాంతారా టీంకి సంబంధించి మంచిగా గొడవలు కాదు, ఆటలో బాగా దూసుకుపోతూ ఉన్న సమయంలో అంటే నాగార్జున గారు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఎవరైనా బ్రేకప్ స్టోరీ చెప్తే 2 పాయింట్లు ఇస్తాను అని చెప్పి వెంటనే సీత లేసి తన బ్రేకప్ స్టోరీ చెప్పడానికి రెడీ అయిపోయిందనమాట. ఆల్రెడీ అంతకంటే ముందు గిఫ్ట్ టాస్క్లో తను సూచాయిగా చెప్పుకోవచ్చింది ఆ స్టోరీని అయితే ఆ తర్వాత మళ్ళీ తన బ్రేకప్ స్టోరీని అయితే చెప్పడానికి తను రెడీ అయిపోయింది. అది ఏమీ లేదు. బ్రేకప్ స్టోరీ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో సీతని ఆమె 5 సంవత్సరాల పాటు ఒక రిలేషన్లో ఉంటే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని అయితే చీట్ చేశాడనమాట. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాము, పెళ్లిపేటల ఎక్కాలి అనే ఒక సందర్భంలో అతను ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని అయితే చెప్పింది. అంటే ఎక్కడ కూడా బాధపడలేదు, ఎంతో ధైర్యంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా నిలబడింది. తాను అంటే అలాంటి వ్యక్తి నుంచి తప్పించుకున్నందుకు, అలాంటి వ్యక్తి తనని వదిలి వెళ్ళిపోయినందుకు తాను ఎంతో ఆనందంగా ఉన్నాను అని చెప్పి ప్రస్తుత సిచ్యువేషన్ అయితే చెప్పుకొచ్చింది అనమాట. అయితే ఆ బ్రేకప్ జరిగిన సమయంలో తాను ఎంత డౌన్ అయిపోయిందనే విషయాన్ని కూడా మనకి మెన్షన్ చేసింది. కేవలం 6 నెలల సమయంలో 14 కేజీల వెయిట్ అయితే లూజ్ అయిపోయిందని చెప్పి సీత చెప్పుకొచ్చింది. అయితే అతను 5 సంవత్సరాల తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం, అప్పుడే అతని నిజస్వరూపం ఆవిడకి తెలిసింది సీతకి. అదేంటంటే గత సంవత్సరం నుంచే సీతను అయితే చీట్ చేస్తున్నాడనే విషయం ఆవిడ తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే ప్రేమ గుడ్డిది అంటారు కాబట్టి, అంత గాఢంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు చేసే తప్పులు మన కళ్ళకైతే కనిపించవు. సో సీత కూడా అలాగే బ్లైండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయింది. పెళ్ళి అనే ప్రస్తావన తీసుకురాకపోతే కనీసం ఇంకొక సంవత్సరం అయినా కానీ సీతని మోసం చేసేవాడేమో. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అతనైతే మోసం చేసి వెళ్ళిపోయాడు. తనకి క్లారిటీ అయితే వచ్చింది. ఒక 6 నెలలు బాధపడింది. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ని కలిస్తే వాళ్ళు కూడా చెప్పారంట, నువ్వు ఎవరినైనా హెల్ప్ అడిగితేనే కదా నీ సిచ్యువేషన్ ఏంటో అవతల వాళ్ళకి తెలిసేది, హెల్ప్ అడగటం నేర్చుకో, హెల్ప్ అడిగితేనే నీకు హెల్ప్ అనేది దొరుకుతుంది అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత తాను ఇన్సైడ్ నుంచి హీల్ చేసుకోవటము, మంచిగా మారటం, మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టడం, మళ్ళీ షోలు చేసుకుంటూ వెళ్ళటం కావచ్చు, యాక్టింగ్ స్టార్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వరకు వచ్చింది. సో సీత అయితే తన బ్రేకప్ స్టోరీ చెప్పడమే కాకుండా అందరికీ మంచి సజెషన్ కూడా వచ్చిందనమాట. ఏది అయినా కానీ బ్యాడ్ ఆర్ గుడ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అలాగే ఏదున్నా కానీ అవతలి వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఎవరికైనా కానీ మన సిచ్యువేషన్ని చెప్తేనే అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు దానంతటా అంటే వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి సహాయం అయితే చేయరు. కాబట్టి ఎవరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మొహమాటం లేకుండా మీ బాధనైతే అయితే అవతల వాళ్ళతో పంచుకోండి. అలాగే రిలేషన్ అనేది ఏదైనా కానీ వెళ్ళిపోయింది అంటే మన మంచికే అనుకోవాలి అనే ఒక సందేశాన్ని కూడా సీత ఇచ్చింది. ప్రస్తుతం అయితే కిరాక్ సీతకి సంబంధించి ఆవిడ బ్రేకప్ స్టోరీ విన్న తర్వాత ఆవిడ మీద ఇంకా అభిమానులకు గౌరవం పెరిగింది. అలాగే సీత ఎంత ధైర్యవంతురాలు, ఎంత బ్రేవ్ అనే విషయం అయితే మరొకసారి అందరికీ అర్థమైంది. కాబట్టి సీత మీద ఇప్పటివరకు ఉన్న ఫాలోయింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగింది అనే చెప్పాలి. గతంలో అంటే హౌస్లో రాకముందు వరకు సీత మీద ఉన్న ఒపీనియన్ వేరు కావచ్చు, అంటే ఒక యాక్టర్గా మాత్రమే ఆవిడని చూశారు. కానీ హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ 2 వారాల్లో ఒక హ్యూమన్ బీయింగ్గా సీత ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి, ఆమె మెంటాలిటీ ఏంటి, ఆవిడ ఎలా మాట్లాడుతుంది, ఎలా ఉంటుంది, ఎలా తింటుంది, ఎలా మింగిల్ అవుతుంది అనే విషయాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. సో కిరాక్ సీతకి
బిగ్ బాస్ హౌస్కి సంబంధించి కేవలం 2 వారాల్లోనే హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది, హ్యూజ్ పాపులారిటీ అయితే పెరిగిపోయిందని చెప్పాలి. మరి కిరాక్ సీత ఆట మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.